Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. దేవుని యందు నిరీక్షణ ఇంచుము. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయం 5వ వచనం. ట్రస్ట్ ఇన్ గాడ్. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 42 వర్సెస్ 5. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి ప్రియులారా, ఈ రోజుల్లో మనుష్యులు అనేక విధాలుగా జీవిస్తారు. అనేక రకాల స్వభావాలతో అనుకుంటూ ఉంటారు. ఇంకా నాకు ఉద్యోగం రావటం అసాధ్యం, వివాహం కావటం అసాధ్యం, నా కుటుంబం రక్షణలోనికి ఇంకా రావటం అసాధ్యం, నా భర్త నా భార్య రక్షణలోనికి రావటం అసాధ్యం, పిల్లలు చెప్పిన మాట వినడం లేదని, కొడుకు రక్షణలోనికి రావడం లేదని, కూతురి కాపురం నిలబడటం లేదని, ఇంకా అసాధ్యం, రక్షించుకోవటం అసాధ్యమని, అప్పుల నుండి, రోగాల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి ఇంకా స్వస్థత లేదని, విడుదల లేదని, అసాధ్యమని భ్రమలో పడి బ్రతుకుతూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇవన్నీ దేవునికి అసాధ్యమేనండి. సమస్తాన్ని సాధ్యపరచగల దేవుడు మీ కుటుంబంలోను, మీ జీవితాలలోను, మీ పరిస్థితుల్లోనూ సాధ్యపరచగల గొప్ప దేవుడు. సైతాను తత్వం ఏంటంటే నిరాశపరచడం, కృంగతీయటం, దుఃఖపరుస్తూ తాను ప్రేరేపిస్తూ ఉంటాడు. కానీ దేవుని యొక్క తత్వం, నీవు నిరాశలో ఉంటే దేవుడు నీకు నిరీక్షణ దయచేస్తాడు. నీ పట్ల ప్రేమ, జాలి ఇవన్నీ చూపిస్తాడండి. దేవునిలో ఆదరణ ఉంటుంది, నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుందండి. దేని గురించి అయితే నీవు ప్రార్థన చేశావో ఆ ప్రార్థన చొప్పున నీకు దేవుడు తప్పకుండా సమాధానమును, సహాయమును దేవుడు తప్పకుండా వాటన్నిటికీ సుసాధ్యపరచగల గొప్ప దేవుడండి. కనుకనే దేవుని పట్ల మనమందరమును నిరీక్షణ గలవారై ఉండాలి. నిరీక్షణ కలిగి ఉన్నవాడు ఎన్నటికీ ఓడిపోలేదండి. దేవుడు ఈ సర్వ మానవాలను సృజించి నిన్నా నేడు ఏకరీతిగా ఉండి తన స్వరూపమందు మనలను చేసి ఉన్నాడు కదా. దేవుడు మన జీవితాలలో కూడా మేలులను జరిగిస్తాడు కదా. మనం విశ్వసించాలి, దేవుని నుండే నమ్మిక ఉంచాలండి. మరి అబ్రహాము జీవితంలోను, దేవరా జీవితంలోను, దానియేలు జీవితంలోను, యాకోబు జీవితంలోను వారు ఎంతగా నిరీక్షణ కలిగి ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి దేవుని పట్ల. అటువలే మనము కూడా నిరీక్షణ ఉంచాలి దేవుని యందు. తప్పకుండా దేవుడు మన పట్ల సమస్తమును సాధ్యపరచగలడు. కనుక నీవు నేను మనమందరమును ఈ లోకంలో జీవిస్తున్న మనుషుల వలె కాకుండా దేవుని మనుష్యుల వలె, దేవుని యొక్క బిడ్డలం వలె, దేవుని ప్రజలం వలె నీవు నేను మనమందరమును విశ్వాస జీవితంలోని నిరీక్షణ గలవారై ఉందుము గాక. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడైన యేసయ్య నీకే వందనములు, స్తోత్రములు ప్రభువా. దేవా, ఈ సర్వ మానవాళిని సృజించిన దేవా నీకు వందనములు ప్రభువా. ప్రతి ఒక్క హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడవు నీవే కదా ప్రభువా. సహాయమును దయచేయండి ప్రభువా. సాతాను నిరాశలో ఉన్న వారిని కృంగదీస్తుందయ్యా ప్రభువా. వారిని హేళనగా చూస్తూ వారిని ఎంతగానో నిరాశపరుస్తుందయ్యా ప్రభువా. వాటి నుంచి విడుదల ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ఎందరైతే ఏది సాధ్యం కాదని భ్రమలో పడి జీవిస్తున్నారు వారందరికీ సమస్తమును సాధ్యపరచండి ప్రభువా. వారి జీవితాల్లో మీరుండండి, రక్షణ దయచేయండి, కాపుదల దయచేయండి. శక్తి సామర్థ్యాలు నీ చెంతనే ఉన్నాయి కదా ప్రభువా. సామర్థ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నీ యందు నిరీక్షణ గలవారై విశ్వాస జీవితంలో ఎదుర్కొన్న ప్రతి ఒక్కరికి నీ నిరీక్షణ, నీ కాపుదల దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.